మొత్తానికి పోసాని కృష్ణమురళి అయితే బెయిల్ మీద విడుదలయ్యారు. ఎట్టకేలకు ఆయన ఇంటికి కూడా చేరుకున్నారు. దాదాపు 5 కేసుల్లో బెయిల్ వచ్చిన తర్వాత పూర్తిగా కోర్టు అయితే ఆయన్ని విడుదల చేసింది. జిల్లా జైలు నుంచి షరతులతో కూడిన బెయిల్పై విడుదలయ్యారు పోసాని. సీఎం చంద్రబాబు ఫోటోలను మార్ఫింగ్ చేసి ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా దుర్భాషలాడుతూ గతంలో పోసాని తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సిఐడి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే అసలు వాస్తవానికి ఆయన శనివారం ఉదయమే విడుదల కావాల్సి ఉంది. కాకపోతే సకాలంలో జామీన్ ఇవ్వడం కాస్తంత ఆలస్యమైన నేపథ్యంలో 2 లక్షల విలువతో 2 వ్యక్తులు జామీన్ ఇవ్వడంతో సాయంత్రం జైలు నుంచి విడుదలయ్యారు. ఆయన్ని మాజీ మంత్రి అంబటి రాంబాబు అలాగే వైసీపీ నాయకులు కూడా పరామర్శించారు. అక్కడి నుంచి నేరుగా ఆయన ఇంటికి కూడా వెళ్ళిపోయారు. కాకపోతే ఆయన మొత్తం ఈ జైల్లో ఉన్నంత అందులోకి ఏ జైల్లో ఉన్నారని కూడా చెప్పలేం. దాదాపు అటు కర్నూలు నుంచి విజయవాడ నుంచి మొత్తం ఆయన్ని జైళ్ళు ఆయన ఆల్మోస్ట్ తిరిగేశారు కాబట్టి కాస్తంత బక్క చిక్కిపోయారు ఆయన. ఇప్పుడు ఆయన చూస్తుంటేనే పరిస్థితి ఏంటి, ఏం మాట్లాడతారు అనేది. కాకపోతే షరతులతో కూడిన బెయిల్ కాబట్టి మీడియా ముందుకు వచ్చి మాట్లాడే ఛాన్స్ అయితే